దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించబోతోంది. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ పనులకు ఈ నెల 7న ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో సిద్దిపేట్, గజ్వేల్ ప్రాంతవాసుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. దశాబ్దాలుగా కాగితాల్లోనే నానుతున్న మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ పనులు కొద్ది రోజుల్లోనే పట్టాలెక్కబోతోంది. ఈ రైలు మార్గానికి 2006 రైల్వే బడ్జెట్లో సర్వే పనులకు ఆమోదం లభించింది. మొదట్లో 350 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినప్పటికీ ప్రస్తుతం అది 1000 కోట్లు దాటింది. ఇంత మొత్తం భరించే స్థితిలో రైల్వే శాఖ లేదని, రాష్ట్ర ప్రభుత్వం భరించే పక్షంలో రైల్వే మార్గం నిర్మాణానికి ఆమోదం తెలుపుతామని రైల్వే శాఖ స్పష్టం చేసింది. రైల్వే శాఖ కేటాయించిన అరాకొరా నిధులు గత ప్రభుత్వాలు ఇతర ప్రాజెక్టులకు మళ్లించాయి. కేంద్ర మంత్రిగా, ఎంపీగా గతంలో పలుమార్లు కేసీఆర్ ఈ రైలు మార్గం నిర్మాణం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. నిధుల కేటాయింపు జరగకపోవడంతో ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అయితే కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఈ ప్రాజెక్టుకు మంచి రోజులొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపునకు సంబంధించిన నిధులను త్వరితగతిన విడుదల చేయడంతో పాటు భూసేకరణ ప్రక్రియ వేగంగా చేపట్టారు. 5 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చేపడితే వచ్చే నష్టాలను భరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించడంతో రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈరోజు 151 కిలోమీటర్ రైల్వే లైన్ నిర్మాణం చేయడానికి రేపు 7వ తారీఖు నాడు ప్రధానమంత్రి చేత మరి పనులు ప్రారంభించే ప్రక్రియకు ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలతో పాటుగా ఆ యొక్క రైలు నిర్మాణం అవుతున్నటువంటి కరీంనగర్ మరియు మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా ప్రజలకు రవాణా సౌకర్యంతో పాటుగా నిత్యావసర సరుకులు కూడా ఒక విధమైనటువంటి ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. తానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల, మన ఎంపీలు కూడా మన సంఖ్యాబలం ఉండడం వల్లనే ఈరోజు మన యొక్క సత్తాను కేంద్ర ప్రభుత్వంతో చూపించి మన హక్కులను సాధించే దిశగా ఈరోజు రైల్వే ప్రాజెక్టు శాంక్షన్ అవ్వడంలో తెలంగాణ ప్రజలు, అదేవిధంగా గజ్వేల్ నియోజక ప్రజలు కూడా ఎంతో ఆనందాన్ని వెలిపిస్తున్నారు. ఈ నెల 7న గజ్వేల్ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైల్వే లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రైల్వే లైన్ ఏర్పాటుతో సిద్దిపేట ప్రాంత ప్రజల చిరకాల వాంఛ తీరబోతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికీ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరము ప్రతి ఒక్కరం రుణపడి ఉన్నాము. అదేవిధంగా మనం ఎన్నో సంవత్సరాల నుంచి గత పాలకులు ఏ ప్రభుత్వం చేయలేని పని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారికి, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మిగిలిన భూసేకరణ కూడా త్వరలో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. విష్ణు, సాక్షి న్యూస్, మెదక్.